చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించిన మాటలు చాలా విన్నాం మనం. అధికారులని ఎక్కడికి వెళ్ళినా లాక్కొచ్చి బట్టలు ఇప్పిస్తా అంటాం చూసాం. ఈ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి మేము అధికారంలోకి వస్తే 6 నెలల్లో మీ సంగతి చూస్తామంటున్నాడు. నిన్న మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసుల మధ్యలో కూడా హల్చల్ చేస్తూ వార్నింగ్లు ఇస్తున్నాడు. ఈరోజు వీళ్ళందరూ కౌంటర్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు, మిమ్మల్ని రానిచ్చే పరిస్థితి రానివ్వంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఘాటైన వ్యాఖ్యలు వెనక అర్థమేంటి, కూటమి ముందు ఎలా ప్రయాణించబోతుంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆయన వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకుంటారు? 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చిన మీరు మళ్ళీ అధికారంకి వస్తారా, అసలు భవిష్యత్తులో మీకు అవకాశం ఉందా అని ప్రశ్న నుంచి మొదలుపెట్టి ఇక వైసీపీ నాయకులు చేసినటువంటి పలు వ్యాఖ్యానాలు, ప్రభుత్వ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యానాలు, వీటన్నిటి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ మాట్లాడే క్రమంలో ఒకటి విచిత్రంగా ఏంటంటే వైసీపీని టార్గెట్ చేస్తూ మళ్ళీ మీరు వస్తారా, అసలు మిమ్మల్ని రాణిస్తామా మేము అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్య. ఇది కూటమి యొక్క రాజకీయ ఎజెండా క్లియర్. ఇక్కడ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా ఒక పక్క ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంతో పాటు మిగతా రాజకీయపరమైనటువంటి చట్టం కూడా ఆ రకం అందులో భాగంగానే పాత కేసులన్నీ బయటికి తీయటం, ఇవన్నీ రాజకీయం అయితే క్లియర్. దాన్ని ఇవాళ విచిత్రంగా ఏంటంటే కూటమిలో రెండో పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ నోట్లోంచి చాలా ఘాటుగా వచ్చింది. ఘాటుగా వచ్చే క్రమంలో చాలా స్పష్టంగా మళ్ళీ మిమ్మల్ని అధికారంలోకి రాణిస్తామా అని ప్రశ్నించడం ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, ఇక చాప్టర్ క్లోజ్ అనేది క్లియర్. అయితే రెండో విషయం, కూటమిలో సఖ్యత, కూటమిలో కలిసి ప్రయాణం చేసేటటువంటి అంశంలో రాష్ట్ర ప్రజల విషయంలో, రాష్ట్ర ప్రజల దృష్టిలో, అదే సందర్భంలో దేశ ప్రజల దృష్టిలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. వీళ్ళు 5 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేస్తారా, మధ్యలో డ్రాప్ అయిపోతారా, మధ్యలో రాజకీయ అభిప్రాయాలను మార్చుకుంటారా, కూటమిలో ఉన్న 3 పార్టీలు విడిపోతాయా, కలిసి ఉంటాయా అనేటటువంటి అనుమానం చాలా క్లియర్గా ఉంది. దాన్ని కొంత ఈ ప్రకటన ద్వారా కొంత క్లారిటీ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ ఇచ్చారు అని చెప్పాల్సినటువంటి సందర్భం అయితే ఉంది. కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు సఖ్యత ముందుకు వెళ్ళే క్రమంలో వస్తున్నటువంటి రకరకాల అనుమానాలకి మేము ముగ్గురం కలిసి నిన్ను రానివ్వము, అధికారంలోకి రానివ్వము అని చెప్పడం ద్వారా చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ కూటమి యొక్క రాజకీయ ఎజెండా అని చెప్పారని చెప్పక తప్పదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన స్థాయిలో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వాళ్ళ స్థాయిలో చాలా క్లియర్గా ఉన్నారండి. ఇంకా 2 దశాబ్దాలు మేము పరిపాలన చేస్తాము, రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధిగా చేస్తాము, అభివృద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు క్లియర్గా ఉన్నారు. ఒకవేళ కింద ఏమైనా చిన్న పొరపాట్లు జరిగినా, భేదాభిప్రాయాలు వచ్చినా వాటిని సరి చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్తున్నారు వాళ్ళు. అక్కడున్న 3 పార్టీలు కూడా రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి ఉంటామని చెప్తూనే, అదే సందర్భంలో ఇంకొక విషయం క్లారిటీ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటి, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు ఎవరికి వాళ్ళు బలోపేతం అవ్వాలి, ఎవరికి వాళ్ళు తమ శక్తిని పెంచుకోవాలి, దాంతోపాటు ఈ శక్తిని పెరుగుతున్నటువంటి శక్తికి అనుగుణంగా సీట్లను పెంచుకోవాలి అనేటటువంటి కోరిక అయితే ఖచ్చితంగా ఉంది, సహజంగానే ఉంటుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్ కూడా కూటమిలో మా సంఖ్య పెంచుకోవాలి, కూటమిలో మా డిమాండ్ పెంచుకుంటాం, మేము ఖచ్చితంగా ఎక్కువ సీట్లు అడుగుతాం, ఎక్కువ సీట్లు అడిగి ఎక్కువ సీట్లు గెలవటం ద్వారా మా రాజకీయ ప్రభావాన్ని పెంచుకుంటామని క్లియర్గా కనిపిస్తుంది. అదే సందర్భంలో దేశ రాజకీయాల రీత్యా, రాష్ట్ర రాజకీయాల రీత్యా, దాంతోపాటు ఓవరాల్గా కమ్యూనల్ హార్మనీ కానీ ఇట్లాంటి కొన్ని పర్టికులర్ అంశాల రీత్యా కలిసి ఉండాల్సిన అవసరాన్ని కూటమి పార్టీలు గుర్తించాయి అని చెప్పడం. అయితే 5 సంవత్సరాల వరకు వీళ్ళు కలిసి ఉంటారా, వీళ్ళు రేపు విడిపోతారా, ఎల్లుండి విడిపోతారా, మాధవ్ ప్రకటన తర్వాత విభేదాలు వస్తాయా అన్న అనుమానాలు సహజంగా విస్తృతంగా ప్రచారంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట మొత్తం కూటమి పార్టీలో పై స్థాయిలో, మీరు అన్నట్టుగా పై స్థాయిలో నాయకత్వంలో విభేదాలు లేకపోవచ్చు, కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల్లో కూడా
ఆ రకమైనటువంటి గందరగోళం ఉన్నప్పుడు నేపథ్యంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఖచ్చితంగా 2 దశాబ్దాల పాటు కూటమి అధికారంలో ఉండాల్సిన అవసరాన్ని కూటమి పార్టీలు గుర్తించాయి అన్న మీ మాటకి ఇది ఒక నిదర్శనంగానే చెప్పాలి. మొన్న ఎన్నికల్లో కూడా సార్ మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు 1-2 సీట్లు తగ్గించుకుని ఆ కోట బీజేపీకి ఇచ్చి ఇబ్బందులు లేకుండా చేశాడు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ తన సీట్లు తగ్గించుకొని బీజేపీకి సీట్లు ఎక్కువ ఇచ్చారు. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాల్సిన అంశం ఏంటి అంటే కూటమి కోసం, కూటమి బలోపేతం కోసం తాను రాజీ పట్టడానికి సిద్ధపడ్డాను అనే రాజకీయపరమైనటువంటి సంకేతాన్ని రాజకీయపరమైనటువంటి ఎజెండాని ముందుకు చూపించాడు. రాష్ట్ర ప్రజలకు ఆ క్లారిటీ ఇచ్చాడు. కూటమి కలిసి ఉండాల్సిన అవసరాన్ని, అదే సందర్భంలో కూటమి కలిసి ప్రయాణం చేసే క్రమంలో కొన్ని చోట్ల ఎవరో ఒకళ్ళు రాజీ పడాల్సినటువంటి అవసరం కానీ సీట్ల పరంగా, క్యాండిడేట్స్ పరంగా ఇట్లాంటి అంశాలని ముందుకు తీసుకొచ్చి ఖచ్చితంగా దీనికి సంబంధించిన అంశంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ చేశారని చెప్పక తప్పదు. అయినా రాష్ట్ర అభివృద్ధి కోసం రాక్షసుడితో మనం పోరాడుతున్నాం. ఆ దుర్మార్గుడి మీద పోరాటం చేసేటప్పుడు చిన్న చిన్న స్పర్ధలు మనకు వద్దు, కలిసి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే ఇప్పుడు నరకాసుర వధ చేసినప్పుడు ఎలా అయితే దేశం అంతా జనం అంతా ఒకసారి పోగవుతారో అదే పరిస్థితి తీసుకొచ్చడం మొన్న ఆయన. అంటే భయానకమైనటువంటి వాతావరణం ఉంది పాలనలో. మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తే ఇంక మరింత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో వస్తుంది అనే భయం ఏదైతే క్రియేట్ అయిందో ఆ భయం ఓట్లుగా మారే క్రమంలో విస్తృతంగా కనపడుతుంది మనకి. కేవలం 151 సీట్లతోటి భారీ మెజార్టీతోటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ తర్వాత ఎలక్షన్స్లో కేవలం 11 సీట్లకే పరిమితం అవటం, 11 సీట్లకే పరిమితం అవడంతో పాటు ఆ క్యాబినెట్లో కీలకమైనటువంటి పాత్ర పోషించిన వాళ్ళు అందరూ దాదాపు ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప అందరూ ముఖ్య నాయకులు అందరూ ఓటమి పాలవటం ఇది కీలకమైన అంశం. ఒక భారీ విజయానికి కారణమైనటువంటి ఐక్యత మరింత కాలం ఉండాల్సిన అవసరాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పారు అనేది క్లారిటీగా మనకు అనిపిస్తోంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, తమ పాలనలో వాళ్ళు చేసిన అరాచకాలు, దోపిడీలు, దుర్మార్గాలు వాళ్ళకే తెలుసు. అన్నీ తెలిసి ప్రజలు ఎందుకు క్షమిస్తారని అనుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. అన్నీ తెలిసే 151 నుంచి 11 పరిమితం చేశారు. ఇలాగే ఇంకా రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటే ఆ 11 ఇచ్చే పరిస్థితి కూడా వాళ్ళకి లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఒక క్లియర్గా ఒక అంశం ఉంది. పవన్ కళ్యాణ్ మాట్లాడినా, చంద్రబాబు మాట్లాడినా, మోడీ మాట్లాడినా కూటమి యొక్క ఐక్యత ఆవశ్యకతని గట్టిగా చెప్తున్నారు. కానీ అవతల పార్టీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒక్కటే ఒక హోప్ తోటి ఉంది. ఎలక్షన్ హామీలని అమలు చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది, అప్పుడు అది మాకు అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ రెండింటి మధ్య ఉన్నటువంటి పెద్ద తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల వచ్చినటువంటి ఆ భయము, ఆ భయంకరమైనటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కడా ప్రజలలో మార్పు లేదు. హామీలు మరింత త్వరగా అమలు చేయాలి, హామీల విషయంలో ఏదైతే ఎలక్షన్ హామీలు ఉన్నాయో సూపర్ 6 కానీ తర్వాత మిగతా హామీలు కానీ వాటిని త్వరగా అమలు చేయాలని మాత్రమే కోరుకుంటున్నారు తప్ప ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ పాలన పట్ల భయంకరమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల కాలంలో సంవత్సరం అయిన నేపథ్యంలో కొన్ని సర్వే సంస్థలు చేసిన సర్వే రిపోర్ట్లు కూడా చూశాను నేను. సర్వే రిపోర్ట్లో చాలా క్లియర్గా స్పష్టంగా ఉంది, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేదు, ప్రభుత్వం పట్ల ఆశలు కోల్పోలేదు ప్రజలు, కానీ త్వరగా అయితే బాగుంటుంది అనేటటువంటి ఒక సహజమైనటువంటి ఓటర్ మనస్తత్వం మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఊబిలో పడేసి వెళ్ళిపోయాడు సార్. ఆ ఊబిలోంచి మళ్ళీ గట్టి మీద లాక్కొస్తుంది కూటమి ప్రభుత్వం. ఆ సూపర్ 6లు 4 కంప్లీట్ అయిపోయినాయి, ఇంకో 2 ఆగస్ట్ 15th కంప్లీట్ అయిపోతాయి. దాని గురించి ప్రాబ్లం లేదు. సూపర్ 6 కాకుండా ఇచ్చిన హామీలు కూడా చాలా వరకు నెరవేర్చారు. పెన్షన్లు కావచ్చు, రైతులకు ఇవ్వాల్సిన బాకీలు కావచ్చు, అనేక రకాలుగా హామీలుగా ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే తను చేసి చెప్పుకునే పరిస్థితి లేదు, అంటే చేయలేదు కాబట్టి. అంటే ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి మాటల్లో, మాట తీరులో కనిపిస్తున్న ఒక ప్రధానమైన అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం హామీల అమల్లో వైఫల్యం జరుగుతుంది, మాకు అధికారం వస్తుంది అన్న ఒకే ఒక్క ఆశ తప్ప ఏ రకమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించట్లేదు ప్రజల్లో. జగన్ రెడ్డి చేసిన పాలనలో స్పష్టత లేదు, ఆయన చెప్పిన వాగ్దానం ఏది నెరవేరలా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పింది ప్రతి స్పష్టంగా చేసుకుంటూ వెళ్తున్నారు, చేయాల్సినవి కూడా ఎప్పుడు చేస్తామని చెబుతున్నారు.
ఇవాళ కూటమి ప్రభుత్వం 1 తారీఖు నుంచి ప్రజలకు వెళ్తుంది చేసి చెప్పుకోవడానికి. ఏడాది పాలన దీని మీద జగన్మోహన్ రెడ్డి కూడా పిలిపించాడు కాల్ బ్యాక్ చంద్రబాబు అని చెప్పి. ఒక్కడ బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందుతా ఒక పక్క రోడ్లు వేస్తా అభివృద్ధి జరుగుతూ ఉంటే ఎందుకు వస్తారు బయటికి? అంటే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ప్రజలకి ప్రభుత్వం మీద విశ్వాసం ఉంది. అదే సందర్భంలో మరింత త్వరగా హామీలు అమలు జరపాలన్న అభిప్రాయం ఖచ్చితంగా ఉంది. ఈ నేపథ్యంలో అది కుటుంబంలో భాగస్వామైనటువంటి 3 పార్టీలు కలిసి ముందుకెళ్ళటం ద్వారా చాలా క్లియర్, అది ఒక సానుకూలమైనటువంటి పరిణామంగా చూడాలి. అందులో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కూడా అదే రకమైనటువంటి ఇండికేషన్స్ ఇచ్చినాయని చెప్పక తప్పదు. అదే సందర్భంలో ఏదైతే మాధవ్ ప్రకటనని ఆధారం చేసుకొని ఏదైతే కూటమి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు, శక్తులు, పార్టీలు, మీడియా చేసినటువంటి ఈ ప్రయత్నంలో దానికి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ మాటతో సమాధానం వచ్చిందని చెప్పక తప్పదు. అవి కింద స్థాయి నాయకుల్లో సహజం మాట్లాడటం, అన్నీ వస్తూ ఉంటే అన్ని సర్దుకునేవే కానీ వాటి వల్ల ఇబ్బంది ఏం లేదు. అంటే నాకు తెలిసి మాధవ్ కూడా దాని మీద ఈరోజు క్లారిటీ ఇచ్చినట్టున్నారు. అవునవును, కూటమికి వ్యతిరేకత కాదు, ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా తన పార్టీని పెంచుకునే ప్రయత్నంలో మాట్లాడిన మాటలు తప్ప కూటమికి వ్యతిరేకంగా ఏమి లేదండి. అలా 3 పార్టీల పొరపచ్చాలు ఏమీ లేవు, వచ్చే అవకాశం కూడా లేదు. అవతలంతో రాక్షసుడు. ఆ అంశాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి సందర్భంలో చాలా క్లియర్గా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆ మాట చెప్పడం ద్వారా కూటమిలో ఎటువంటి విభేదాలు లేవు అనే విషయాన్ని, దాని విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మనం సార్ డైరెక్ట్గా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2గా చీలిపోయిందండి. 70% ఇంటలెక్చువల్స్ కానివ్వండి, అమాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, మంచిని కోరుకునేవాళ్ళు ఉన్నారు. ఆ 30% గంజాయి బ్యాచ్, కులం, మతం, ప్రాంతం వీటితో అంటకాగేవాళ్ళు ఉన్నారు. ఆ 30% జగన్మోహన్ వైపు ఉన్నారు. ఈ 70% ప్రభుత్వం వైపు ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చెప్పే లెక్క 30% కూడా కాదు. ఎందుకంటే 11 సీట్లతోటే పరిమితమైనటువంటి నేపథ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి రేషియో ప్రకారం చూస్తే 175లో 11 అంటే 30% కూడా కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి ఓట్ల పర్సెంటేజ్ ఖచ్చితంగా గణనీయమైనటువంటి పరిస్థితి ఉంది. అది దాన్ని టార్గెట్ చేసి కూటమి నెక్స్ట్ ఆ ఓట్ల పోలరైజేషన్ మీద ఉండేటటువంటి అంశాన్ని ముఖ్యంగా తీసుకొని దాన్ని కూడా ట్యాప్ చేసుకునేటువంటి అవకాశాలని, అదే సందర్భంలో మరింత ఆ ఉన్నటువంటి డైలమా సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఓటర్లకు కూడా ఈరోజు పూర్తిగా క్లారిటీ ఇచ్చి కూటమి ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా. మొన్న వచ్చిన 39% జగన్మోహన్ రెడ్డికి ఓటింగ్లో ఈ 1 ఇయర్లో 9.5% తగ్గిపోయింది. మన సర్వేలో చూసాం. మనం ఇప్పుడు ప్రజెంట్ 30%. ఇంకో సంవత్సరం పోతే 30లో ఇంకో 10 తగ్గుతుంది, 20% మిగులుతుంది ఆఖరికి. అంతకుమించి ఏముండదు. అంటే ఇదే ప్రోరైటా బేసిస్ మీద అప్లై అయితే జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిణామం అని చెప్పక తప్ప. జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా మనుగడ కష్టమయ్యే పరిస్థితి. అదే ప్రోరైటా బేసిస్ కనుక అప్లై చేస్తే పార్టీకి సీట్లు కూడా బాగా తగ్గేటటువంటి 11 సీట్లు కూడా అనుమానమైన పరిస్థితి ఉంది. కానీ కూటమిలో ఉన్నటువంటి విభేదాలను పక్కన పెట్టి కలిసి ముందుకు నడిచి రాష్ట్రానికి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రకటన అందుకు దోహదపడే విధంగానే ఉంది. అభిప్రాయ భేదాలు, సీట్లు ఎక్కువ తక్కువ పార్టీల మధ్యలో జరుగుతాయండి. 3 పార్టీల మధ్యలో ప్రజలకు కావాల్సిన అల్టిమేట్గా అభివృద్ధి, సంక్షేమం. ఇప్పుడు గతంలో చూసాం, రోడ్లు లేవు, ఆ పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ సాఫీగా జరుగుతున్నాయి. ప్రజలకు కావాల్సిన అదొకటే. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రజలకి ఆ భయం నుంచి ఇప్పుడు ఊరట వచ్చింది అనే ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ని నిలబెట్టుతూ దాన్ని ఓట్ల పోలరైజేషన్ కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా సానుకూల. ప్రజల్లో భయాన్ని పోగొట్టి ప్రశాంతమైన జీవన ప్రయాణం సాగించే దిశగా కూటమి పాలన అద్భుతంగా జరుగుతుందంటూ విశ్లేషించిన జర్నలిస్ట్ కొల్లి అరవింద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.